ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకేసారి మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనుంది. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. దీనికోసం ఈ నెల 7న మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తోంది. మౌలిక వసతుల ఆధారంగా ప్రతి పాఠశాలకు 0 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్ ఇవ్వనుంది. తద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలని ఇటీవల అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించాలన్నారాయన. దీనిలో భాగంగానే మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు హాజరవుతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొంటారు. ఏపీ వ్యాప్తంగా గల 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతుంది. ఇందులో 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు పాల్గొంటారు. అలాగే 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు పాల్గొని పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను తీసుకోవడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనంపై కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పేరెంట్ టీచర్ మీట్కు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.